ఈరోజు వెజ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని కొంచెం సేపు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక కాసేపు మరుగుతుంది కదా, ఆ తర్వాత మనకి కావాల్సిన మసాలా దినుసులు వేసుకోవాలి. ఇక్కడైతే వేగుతున్నప్పుడు 5 యాలకులు, 2 దాల్చిన చెక్కలు, అలాగే 5 లవంగాలు, 3 మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకులు 5, అనాస్ పువ్వు చాలా చిన్నది, స్టార్ పువ్వులు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు, అలాగే 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ పెద్దది, అలాగే 2 టొమాటోలు, ఒక క్యాప్సికమ్, బఠానీ, ఒక క్యారెట్ వేసుకున్నాం. ఇంకా కావాల్సి మీకున్న కాయగూరలు ఏమైనా వేసుకోవచ్చు. బీట్రూట్ కానీ బంగాళదుంప కానీ ఇవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి నేను వేసాను. ఒక్కొక్కటి మరుగుతుండగా ఒక్కొక్కటి వేసుకోవాలి. మనము జాగ్రత్తగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చూసినట్లుగా ఒక 3 స్పూన్స్ వరకు వేసాం. ఇప్పుడు ఇంకా కలుపుకోవాల్సిందే. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారేమో, అంటే ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే, కానీ సింపుల్గా అయిపోవడానికి చూస్తున్నాం కాబట్టి ఇది మాత్రమే వేస్తున్నాం. అయితే ఇప్పుడు సాల్ట్ అది రుచికి తగినంత వేసుకోవాలి. అలాగే గరం మసాలా కొంచెం, ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అలా మరగనివ్వాలి కలుపుకుంటూ. అలా కాసేపు అయ్యాక ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఈ మెజర్మెంట్ అంటే ఈ కొలత ఎలా అంటే, ఇప్పుడు ఒక గ్లాస్ మీరు బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగా ఇక్కడ మేమైతే 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి బియ్యాన్ని ఇప్పుడు 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం. ఇక అర్థమైందని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు అలా వాటర్ వేసుకున్నాక ఏదైతే నానబెట్టుకున్నామో ఫస్ట్ ఆ బియ్యాన్ని మనం వేసుకోవాలి. ఇంకా చేసుకున్న ప్రాసెస్ అంతా అయిపోయినట్టే. మనం ఎప్పుడైనా సింపుల్గా కష్టంగా చేసుకోలేము, అంత ఇది లేదు అనుకుంటే ఇలా చిన్నగా కొద్ది టైంలో అయిపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే దీంతో పాటు ఇంకేమైనా కర్రీ చేసుకోవాలనుకుంటుంది, నాన్ వెజ్ అయినా వెజ్ కర్రీ అయినా చేసుకొని కూడా తినవచ్చు. ఏదైనా అది మీ చాయిస్. ఈ రోజుకైతే ఇంతే మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.